హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు నిన్న ఏం నేర్చుకున్నాము? పానీ వర్క్ నేర్చుకున్నాము. అలాగనే స్టెమ్ వర్క్ అని, కాడ వర్క్ అని తెలుగులో అంటారు. ఇది నేర్చుకున్నాం. ఈరోజు చూడండి, మీకు హీరింగ్ బోన్ వర్క్ అని అంటారు దీన్ని సిల్క్ థ్రెడ్తో వేద్దాం ఫస్ట్, తర్వాత జెర్రీ థ్రెడ్తో వేద్దాము. ఇక్కడ మనము ఈ క్రాస్ డిజైన్ వేసేటప్పుడు మనం ఎలాగైతే గొలుసు తీసుకుంటామో మనము జిగ్జాగ్ వర్క్ వేసేటప్పుడు అలానే తీసుకోవాలి. చూడండి, గొలుసు తీసుకున్నాను. ఇక్కడ పైకి రావాలి. పైకి వచ్చి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకొని బ్యాక్ వెళ్ళాలి. ఇట్లా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇలా లాగాలి. లాగి ఇక్కడికి రావాలి. చూడండి, మళ్ళీ ఇలా గొలుసు తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా వెళ్తాము. ఇలా వెళ్ళి క్రాస్గా మళ్ళీ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ వెనక్కి గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఇక్కడ గొలుసు తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇలా లాగేసి క్రాస్ తీసుకుంటాం. చూడండి, ఇక్కడికి వచ్చి ఇలా వెనక్కి వెళ్ళాలి. వెళ్ళి గొలుసును అనేది ఇలా బ్యాక్ తీసుకోవాలి. తీసుకొని హీరింగ్ బోన్ వర్క్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా రావాలి. సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకోవచ్చు మనం. ఆ గొలుసు అనేది ముందుకు రాకుండా ఇలా ఇంటూ ఆకారంలో వస్తుందన్నమాట. ఇది వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ముందుకు వెళ్ళి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇలాగా చూడండి, ఇలా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ దీన్ని హీరింగ్ బోన్ వర్క్ అని అంటారనమాట. మనం లైన్స్ ఇది కొంచెం జర్దోజీ వర్క్ మోడల్లో వేసాం కదా. వేరేది చూపిద్దాం అనుకున్నా, ఇది చూపించేస్తున్నా. ఓకేనా? చూడండి, ఆ కిటికీ అట్లా అన్నాను. ఇది ఇట్లా అని ఇక్కడ ముందుకు వచ్చి సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా రావాలి. చూడండి, ఇలాగ క్రాస్ వస్తుంది అనమాట. ఇంటూ మోడల్లో మనకి ఇలా. ఇప్పుడు నీట్గా చూడండి, ఇక్కడ గొలుసు తీసుకుంటాం. క్రాస్గా తీసుకొని ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం. తీసుకొని మళ్ళీ ఇక్కడ వెనక్కి వెళ్ళి ఇలా వస్తాం. మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇలా. చూడండి, ఇలా అయినా రావచ్చు, లేదంటే సపోర్టింగ్ గొలుసు తీసుకొని కూడా రావచ్చు. చూడండి, ఇలా మళ్ళీ ముందుకు వెళ్ళి ఇలా సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా రావాలి. అయిపోయింది. ఇక్కడ అయిపోయినప్పుడు ఇక్కడ గొలుసు తీసుకొని ముడి వేసేసుకున్నాను. లైన్స్ వేసుకోవాల్సిన పని లేదు. ఇది మనము లైన్స్ వేసుకోకుండా ఇట్లా క్రాస్గా వచ్చేయడమే ఇది.
ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఇది హీరింగ్ బోన్ వర్క్ అంటారు దీన్ని. ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. 2-3 వేద్దాం దీంట్లోనే. చూడండి, ఇప్పుడు నీట్గా నిదానంగా వేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో గొలుసు వేసుకుంటాము. చిన్నగా సపోర్టింగ్ గొలుసు తీసుకుని ఇలా క్రాస్ వచ్చేయడమే. క్రాస్ వచ్చి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ముందుకు వెళ్ళి ఇక్కడ కూడా సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా రావాలి. చూడండి, ఇంటూ మాదిరిగా రావాలన్నమాట. మనం లైన్ కరెక్ట్గా ఇక్కడ తీసుకొని కొంచెం ముందుకి ఇలా తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట. వెళ్ళి గొలుసు తీసుకొని మళ్ళీ అక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ మనం ఈ క్రాస్ వచ్చేయాలి. ఇలాగా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు. ఇది అంటే నేను క్రాసెస్ పెద్దగా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. మళ్ళీ పెద్ద పెద్దగా అంటే ఇవి పెద్దగా కాదు, ఈ లైన్స్ పెద్దవి. ఇలా బ్యాక్ వచ్చి ఇంత దూరం రావద్దు, దగ్గరగానే తీసుకోండి సపోర్టింగ్ గొలుసు. మళ్ళీ వేరే మోడల్ అయిపోతుంది. అది ఇక్కడే తీసుకొని బ్యాక్ వెళ్ళి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు చిన్నగా తీసుకొని ఇలా బాగా దారం బాగా లాగేసి గొలుసు ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇలా రావాలి. కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి ముందుకు వచ్చేస్తాం కొద్దిగా. చూడండి, చిన్నగా తీసుకోండి, ఎక్కువ ఏం తీసుకోవద్దు. అదిగో ఇలా వచ్చి సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇట్లా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని క్రాస్కి రావాలి. ఇప్పుడు నీట్గా అర్థమవుతుందా? ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వేరే విధంగా లైన్స్ అవి కలిసిపోయినాయి కాబట్టి కనిపించలేదు. ఇప్పుడు చూడండి, నీట్గా కనిపిస్తుంది. ఇది ఇలా వెళ్ళి సపోర్టింగ్ గొలుసు తీసుకొని క్రాస్ రావాలి. గొలుసు తీసుకున్నాక ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇట్లా వెనక్కి మనం ఎక్కడైతే గొలుసు తీసుకుంటామో ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాము, మళ్ళీ ముందుకు వెళ్తాం అన్నమాట. వెళ్ళి ఇక్కడ కూడా చిన్నగా సపోర్టింగ్ గొలుసు తీసుకొని క్రాస్కు తెలుసు. మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ వెనక్కి చిన్నగా తీసుకొని ఇలా చూడండి, నీట్గా అర్థమవుతుందా చెప్పేది? ఇట్లా సపోర్టింగ్ గొలుసు తీసుకున్నాక కొద్దిగా బ్యాక్ వెళ్ళాలన్నమాట. బ్యాక్ వెళ్ళి అక్కడ సపోర్టింగ్ గొలుసు వేసుకొని ఇలా ఇంటి ఆకారంలో వచ్చేయాలన్నమాట. ఇది హీరింగ్ బోన్ వర్క్ అని అంటారు దీన్ని. మనకు ఫిష్ మోడల్ అనేది తెలిసి ఉంటుంది చాలా మందికి. ఫిష్ బోన్ వర్క్ టైప్లోనే ఇది ఒక మోడల్ అనమాట. ఫిష్ వర్క్ అంటారు చూడండి, క్రాస్గా అది కూడా క్రాస్గా వస్తుంది. దాంట్లోనే ఇది ఇంకో మోడల్ అనమాట. చూడండి, ఇలా వెళ్ళి ఇలా సపోర్టింగ్ గొలుసు తీసుకొని క్రాస్కి రావాలి. మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా క్రాస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ కదా, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకున్నాక ఇట్లా మళ్ళీ వెనక్కి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ దాని పక్కనే సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం. అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా కంప్లీట్ చేసేద్దాం. చూడండి, ఇలా ఎడ్జ్కి వచ్చేసినామా, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇంకో గొలుసు అలానే తీసుకొని ముడి వేసేద్దాం. దీన్ని హీరింగ్ బోన్ వర్క్ అని అంటారన్నమాట. కొంచెం పెద్దగా తీసుకుందాము. చూడండి, ఇలా తీసుకొని దీని మీదకి ఇలా గొలుసు వేయడం. అయిపోయింది. అర్థమైందా? ఈజీగా ఉంటుంది ఇది వర్క్. ఇక్కడ మనం మిడిల్లో చిన్న మనకు తేనె పూసలని వస్తాయి కదా, కలర్స్లో కూడా వస్తాయి అవి తేనె పూసలని, షైనింగ్ బీడ్స్ చిన్న వస్తాయి, గ్లాస్ బీడ్స్ కూడా వస్తాయి. అవి చిన్నవి ఇక్కడ
కలర్స్ ఇది పింక్లో ఉంది కదా, మోతీ అయినా పెట్టుకోవచ్చు. చిన్న స్మాల్ 0 సైజ్ మోతీ దీంట్లో ఈ మధ్యలో అనమాట మనము పూస అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? ఇది మనం దీన్ని హీరింగ్ బోన్ వర్క్ అని అంటారనమాట. దీన్ని జరీతో వేద్దాము, జరీ థ్రెడ్తో వేద్దాం. చూడండి, జరీ థ్రెడ్కి 24 నెంబరు లిడిల్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఇక్కడ నుంచి చూపించా కదా ఇక్కడ వరకు, పైనుంచి కిందికి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ గొలుసు తీసుకుంటాము, తీసుకొని ఇలా క్రాస్గా తీసుకుంటాము, సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాము. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలా చిన్నగా గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్తాం క్రాస్గా. మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాము, ఇలా బ్యాక్ వచ్చి సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇలాగా. చూడండి, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ క్రాస్ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇట్లా తీసుకొని ఇలా తీసుకొని అంతే. ఇలా చూడండి, ఫ్రంట్కి వెళ్ళి గొలుసు తీసుకుంటాము, వెనక్కి వచ్చి మళ్ళీ గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ క్రాస్గా వెళ్తాం. ఇంటూ ఆకారంలో వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ బాగా గమనించండి, ఇటుపక్క వచ్చేటప్పుడు ఇట్లా వస్తుంది థ్రెడ్. బ్యాక్ వచ్చినప్పుడు ఇలా చూడండి, ఇంటూ అనేది వస్తుంది బాగా. కొద్దిగానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. మళ్ళీ లాంగ్గా తీసుకోకూడదు. ఈ బ్యాక్ వచ్చే చైన్ వచ్చేసి పెద్దగా తీసుకోకూడదు, చిన్నగా తీసుకోవాలి అక్కడక్కడే. అదిగోండి ఇంతే, ఎక్కువ లాంగ్ వెళ్ళకూడదు మనం. చూడండి, ఇది జెర్రీతో మీకు బాగా లైన్స్ అనేది అర్థమవుతుంది కదా. ఇలా క్రాస్ వెళ్ళడము, ఇలా తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇటు పక్క క్రాస్ వెళ్ళడం. ఇంటూ మాదిరిగా వర్క్ వస్తుంది అనమాట. మనం పూస పెట్టుకోవాలంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. ఇలాగా మనం అక్కడ మోతీ పెట్టుకోవాలి అనుకుంటే ఆ దాంట్లో కొంచెం ఇట్లా చూడండి, ఇలా పెద్దగా తీసుకోండి. నేను చూపిస్తున్నా కదా ఇక్కడ, ఇట్లా పెద్దగా. దాని మిడిల్లో మనం పూసలు పెట్టుకోవాలంటే కొంచెం అట్లా పెద్దగా తీసుకోండి. లాంగ్గా గ్యాప్ మనకు పెద్దగా వచ్చేటట్టు తీసుకుంటే అయిపోతుంది. గ్యాప్ రావాలంటే ఇది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంత పెద్దగా తీసుకున్నాం కదా, బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చింది, క్రాస్ కూడా మనం పెద్దగా తీసుకుందాం. ఇది చూడండి, ఇట్లా మనం పూస పెట్టుకోవాలంటే కొంచెం క్రాస్ ఎక్కువ తీసుకుంటే ముందుకు వెళ్తాం కొద్దిగా. ఇక్కడ మనం తీసుకోవడానికి చూడండి, ఇట్లా తీసుకోవడానికి మనకి వీలవుతుంది అనమాట. ఈ పూస పెట్టుకోవడానికి మనం గ్యాప్ రావాలంటే కొంచెం లాంగ్ తీసుకుంటాం. చూడండి, అర్థమైందా? పూస పెట్టుకోవాలనుకుంటే కొంచెం లాంగ్ తీసేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా అలా ఎడ్జ్కి తీసుకుందాం మనము. ఎందుకంటే ఇలాగా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పూస పెట్టుకోవచ్చు. చూద్దామా? పూస పెట్టి మనం చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మిడిల్లో మీకు పూస అనేది పెట్టి చూపిస్తాను. కొద్దిగా ఒక నిమిషం పూస తెస్తాను.
మీకు పూస పెట్టి చూపిస్తాను. దాంట్లో గోల్డ్ పూస పెడదామా, కలర్ పెడదామా? గోల్డ్ పూసనే పెట్టి చూపిద్దాము. దీంట్లో చూద్దాం గోల్డ్ పూస. గోల్డ్ దాంట్లో మనం రేపు కలర్ పూస పెట్టేద్దాం. రెడ్ది ఏదన్నా లోపల ఉన్నాయి అవి. రేపు తీస్తాను మీకు మోపి. దీంట్లో పెట్టి చూద్దాం. మనం డార్క్ థ్రెడ్ ఉంది కదా, దీంట్లో గోల్డ్ పూస పెట్టి చూద్దాం. పూసలు కుట్టేటప్పుడు మనము 23 నెంబరే తీసుకుందాం. ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇక్కడ కూడా గోల్డే పెట్టి చూద్దాం. ఉండండి, చూపిస్తాను మీకు. ఇలా తీసుకొని దీంట్లో మోతీ ఇలాగా తీసుకొని ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, బాగుంది కదా. ఇటువరకు కట్ చేసుకుందాం. మనము గొలుసు వేసి మనము గొలుసులోకి పూస ఎక్కిచ్చేసి, నేనైతే ఇలా వేస్తాను. మనం పూసకి ముడి వేయకుండా ఇలా తీసుకోవచ్చు. కాటన్ థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు. మనం జర్రీ థ్రెడ్ అనే కాదు, కాటన్ థ్రెడ్ మనకు కలర్ ఇదే కలర్ తీసుకొని కాటన్ థ్రెడ్ కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా గొలుసు తీసుకొని గొలుసులోకి పూస వదిలేస్తాం అన్నమాట. వదిలేసి ఇక్కడ గొలుసు తీసేసుకుంటాం. పైకి లాగేసే థ్రెడ్ మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ థ్రెడ్ని కిందికి లాగేసుకోవడం. ఇక్కడ చూడండి, పూస అనేది లిడిల్లోకి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇవి ఇట్లా అనేసి వెడల్పుగా అనేసి ఇక్కడ పూస అనేది తీసుకున్నాం. తీసుకొని ఈ పూస అనేది గొలుసు వేస్తాం కదా మనము. ఆ గొలుసులోకి పూస మనం పట్టుకొని ఉన్నాం కదా లిడిల్కి, ఆ పూస అనేది ఇది దీని లోపలికి అనమాట. చూడండి, మళ్ళీ చూపిస్తా. ఇలా పూస తీసుకుంటాం కదా లిడిల్లోకి. తీసుకున్నప్పుడు ఇక్కడ గొలుసు తీసుకోండి. కొద్దిగా గొలుసు తీసుకొని దీంతో ఇలాగే లిడిల్తో థ్రెడ్ పట్టుకోవాలి. పట్టుకొని ఆ లిడిల్ పై నుంచే థ్రెడ్లోకి ఇలా పంపించాలి పూసని. పంపించేసి మళ్ళీ గొలుసు తీసుకోవడమే. అక్కడ చూడండి, ఇలా పైకి లాగేస్తే అయిపోయి థ్రెడ్ వచ్చేస్తుంది. ఇలా పూసలు కుట్టేటప్పుడు ఇలా తీసుకుంటే మనం ముడి వేయడం కన్నా ఇలా లాగేసుకొని కింద కొద్దిగా గట్టిగా ఫిట్గా లాగేస్తే నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇలాగే గొలుసు లోపలికి మనము పూసను పంపించేస్తున్నాం అన్నమాట. మళ్ళీ అక్కడే థ్రెడ్ని తీసుకుంటున్నాం, కిందికి లాగేస్తున్నాం. చూడండి, నిదానంగా చూపిస్తా. చూడండి, ఇక్కడ ఇట్లా అనుకొని లోపలికి కొద్దిగా లోపలికి అనమాట. లిడిల్ అనేది కొంచెం లోపలికి ఇలా తీసుకొని ఈ పూస అనేది లిడిల్కి ఎక్కించుకుంటాం. గొలుసు తీసుకుంటాం కదా, గొలుసు తీసుకొని లిడిల్తో ఇట్లా పట్టుకొని ఆ లిడిల్ పైనుంచి దారంలోకి పూసని ఎక్కించాలన్నమాట. దించేయాలి. దించేసి అక్కడ మనం గొలుసు తీసుకొని పైకి లాగేసేయండి థ్రెడ్. అంతే. కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటే కింద మనము థ్రెడ్ అనేది పైకి లాగేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ను ఈ లిడిల్తో ఇలా చూడండి, లిడిల్ కింద నుంచి పైకి ఇలా తీసుకొని దీనికి కొండి ఉంటుంది కదా, ఆ కొండికి ఇలా తగిలిచ్చేసి లాగేస్తే వచ్చేస్తుంది ఇలాగా. అంతే. పూస నీట్గా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పూస వేసింటే హీరింగ్ బోన్ వర్క్ అని అంటారు దీన్ని. అక్కడక్కడే ముడులు వేసుకొని కష్టపడే కన్నా ఇట్లా ఈజీగా థ్రెడ్తో మనము కాటన్ థ్రెడ్తో కానీ జెర్రీ థ్రెడ్తో కానీ ఇలా పూస ఎక్కించుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మనకు పని అనేది. ముడి వేసుకుంటూ లేట్ అయిపోతుంది. అక్కడే పూస ఎక్కించి ముడి వేయడం వల్ల మనకు లేటుగా అయిపోతుంది. అట్లా కాకుండా ఈజీగా ఇది ఇలా పైకి లాగేయడం థ్రెడ్. కాటన్ థ్రెడ్ అయితే మనకి ఇంకా గట్టిగా కూర్చుంటాయి ఇవి.
జెర్రీ థ్రెడ్తో వేయకుండా ఏ కలర్ పూస అయితే వేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ వేసుకోవాలి. పూస కలర్ కాదు, బ్లౌజ్ కలర్ను బట్టి మనం థ్రెడ్ వాడతాం. కలర్ను బట్టి వర్క్ థ్రెడ్ను బట్టి మనము ఆ థ్రెడ్ తీసుకోవాలన్నమాట. కాటన్ థ్రెడ్ మనం తీసుకొని ఇలా పూసలు కుట్టుకోవాలి. లేదంటే జెర్రీ వర్క్ ఉందని జెర్రీ థ్రెడ్తోనే గోల్డ్ పూసల్ని కుట్టవచ్చు మనం. గోల్డ్ కలరే ఉంటుంది కదా థ్రెడ్, అది కుట్టచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా పూస ఎక్కించుకొని అక్కడ గొలుసు తీసుకుంటాము, పైకి లాగేస్తాం థ్రెడ్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి థ్రెడ్ అనేది మళ్ళీ లిడిల్కి ఇలా తీసుకొని ఇలా లాగేస్తాం అన్నమాట. పూస కూడా ఈజీ కుట్టడం, గొలుసులో పూస కుట్టడం నేర్పిస్తాయి. ఇవన్నీ అయిపోలే కదా మీకు, ఇవన్నీ అయిపోతే పూస వర్క్ అనేది వస్తుంది. ఫస్ట్ థ్రెడ్ వర్క్, గొలుసులో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఫస్ట్ థ్రెడ్ వర్క్లో చూసుకొని తర్వాత మళ్ళీ పూస అన్ని మోడల్ పూసలు కుట్టడము అది నేర్పిస్తాను మీకు. ఇది అర్థమైంది అనుకుంటానమ్మా. ఈజీ కుట్టు, ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. హియరింగ్ బోన్ వర్క్ అనేది నీట్గా వేస్తే ఇలా వస్తుంది బాగా. చూడండి, ఇక్కడ పూస కుట్టిన తర్వాత ఇదొక మోడల్ పూస. మనం ఇంకా కొద్దిగా లావు పూస పెట్టుకోవాలి అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇక్కడ సరిపోతుంది. ఈ సైజు పూస అయితే చాలు, ఇంకా లావు పూస పెడితే ఏం బాగుండదు. అంత గొలుసు కుట్టుతోనే పని, వేరేది ఏం ఉండదు దీంట్లో. వర్క్ గొలుసుతోటే అన్ని మోడల్స్ ఉంటాయి. గొలుసు రోజు చెప్తున్నా మీకు, గొలుసు నేర్చుకోవడం వల్ల మనకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ మగ్గం వర్క్ అనేది ఆరీ వర్క్ అంటారు కదా, మొత్తం ఇదే. ఇంకా మగ్గం, జర్దోజీ, ఇవన్నీ దీంట్లో ఉన్న మోడల్స్ ఎన్నైతే ఉన్నాయో మనకి అవన్నీ మనకి గొలుసు ద్వారానే ఉంటాయి. డిజైన్స్ అన్నీ ఈ గొలుసు మోడల్లోనే కొంచెం మెలికలు తిరిగి ఉంటాయి అంతే, కొత్తగా ఏముండవు. ఇది కూడా గొలుసుతోటే బ్యాక్ సైడ్ వెనక్కి లాగడం, ముందుకు లాగడం, పైనుంచి కిందికి లాగడం, క్రాస్ లాగడం, ఇలానే ఉంటుంది గొలుసు కుట్టు మోడల్స్ దీంట్లో అన్నీ. సైడ్కి, వెనక్కి, ముందుకి గొలుసు తీసుకొని ఈజీగా థ్రెడ్ మూవ్ చేసుకుంటూ వేసే మోడల్సే ఎక్కువ ఉంటాయి దీంట్లో, వేరే మోడల్స్ ఏమి ఉండవు. గొలుసు ఎంత బాగా వస్తే అన్ని మోడల్స్ మీకు నేర్చుకున్నట్లే. గొలుసు ప్రాక్టీస్ వల్ల మీకు ఎడ్జ్కి వచ్చేసినాం కదా, ఇక్కడ వచ్చేసి ఇలా తీసుకొని ఎడ్జ్కి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ గొలుసు ఒక గొలుసు తీసుకొని వెనక్కైనా లాగేసుకోండి, లేదంటే ముడి అయినా వేసుకోండి. ఈ లాస్ట్లో ఇక్కడ కూడా ఒక పూస అనేది కుట్టాలి కదా, ఫినిషింగ్ అనేది ఉండదు. మళ్ళీ ఇక్కడ ఒకటి వేద్దాము మనము, స్టార్టింగ్లో నేను మర్చిపోయా, ఇక్కడ ఒకటి వేసేద్దాం. ఇలాగా ముడి వేసుకోవచ్చు. ఎడ్జెస్లో ఈ ఎడ్జ్ అనేది ముడి వేసుకోవచ్చు, లేదంటే 2-3 గొలుసులు వేసి కిందికి లాగేయచ్చు థ్రెడ్ని అంతే. పైకి రాకుండా 2-3 గొలుసులు వేసుకోవడం, అక్కడక్కడే కిందికి లాగేయడం అంతే. అయిపోయిందా ఇది?
ఇక్కడ చూద్దామా వేసి ఎంత బాగుంటుందో అనేది చూడండి. దీన్ని హీరింగ్ బోన్ వర్క్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది డార్క్ థ్రెడ్ కదా, సిల్క్ థ్రెడ్. దీనికి పూస వేస్తే బాగుంటుంది. ఈజీగా వేయచ్చు. ఇది తొందరగా అయిపోతుంది వర్క్. ఇది హీరింగ్ బోన్ వర్క్ అని అంటారు దీన్ని. అర్థమైందమ్మా? ఈ వర్క్ అర్థమైతే రేపు మళ్ళీ మీకు బటన్ హోల్ ఉంటుంది. బటన్ హోల్ అనేది చూపిస్తా రేపు. ఇంకోటి క్రోషా కుచ్చుళ్ళు కూడా వీడియో ఒకటి పెడతాను, చూడండి. అది కూడా మనకు శారీస్కి మామూలు నార్మల్ కుచ్చుళ్ళు వేస్తాం కదా, శారీ కుచ్చుళ్ళు. ఆ కుచ్చుళ్ళల్లోనే మోడల్స్ క్రోషా కుచ్చుళ్ళు అని ఉంటాయన్నమాట. మగ్గం వర్క్ కుచ్చుళ్ళు కూడా ఉంటాయి మా దీంట్లో. ఈ వర్క్ నేర్చుకోవడం వల్ల మనం బ్లౌజ్ డిజైన్ ఏదైతే వేస్తామో అదే మోడల్ని మనము చీర కుచ్చుళ్ళుగా కూడా మగ్గానికి చీర పెట్టేసి వేసుకోవచ్చు. మగ్గం వర్క్ కుచ్చుళ్ళు కూడా ఉంటాయి. ఈ వర్క్ వస్తే మనం బ్లౌజ్లో బార్డర్ని బట్టి, లేదంటే బ్లౌజ్లో ఉన్న డిజైన్ బట్టి ఆ డిజైన్లో ఒకటి మోడల్ ఒకటి తీసుకొని శారీకి కొంగు ఉంటుంది కదా, కొంగు దగ్గర బార్డర్ ఎడ్జ్లో ఆ వర్క్ అనేది వేసి మళ్ళీ సపరేట్గా కుచ్చుళ్ళు అనేది మోడల్స్ అనేది మనం దానికి కట్టుకోవచ్చు అనమాట. మగ్గం వర్క్ తోటే వేయచ్చు కుచ్చుళ్ళు. జాకెట్ ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తోటే బ్లౌజులో చీరలో కూడా మనకు కుచ్చుళ్ళు అనేది వస్తాయి. ఇవన్నీ అయిపోయాక టోటల్ ఈ వర్క్ అంతా అయిపోగా మధ్యలోనే మీకు మనం ఈ వర్క్ బ్లౌజుల్లోకి వర్క్ మోడల్స్లోకి వచ్చినప్పుడు ఈ డిజైన్లన్నీ నేర్చుకొని మా బ్లౌజ్ వర్క్ ఎలా వేయాలని చూపించేటప్పుడు మనం ఒక 2-3 డిజైన్లు చూసినాక అప్పుడు శారీ మగ్గం మన వర్క్ అనేది చూపిస్తాం, మగ్గం కుచ్చుళ్ళు అనేది చూపిస్తాం మీకు. ఓకేనా? చాలా రకాలు. ఇది నేను 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. దీంట్లో ఇంకా మోడల్స్ ఎక్కువైనాయి కానీ తగ్గిపోయిందంటూ లేదు. ఈ వరకే ఎప్పుడూ ఉంటుంది బిజినెస్ ఇది. ఈ బిజినెస్ అనేది ఓపికతో మనం చేసుకోవాలి. కానీ 20 ఏళ్ళ నుంచి ఈ వర్క్ నడుస్తూనే ఉంది. నేను చూసినప్పటి నుంచి, నేను నేర్చుకున్నప్పటి నుంచి పడిపోలేదు ఎప్పుడు. ఒక మోడల్ వస్తే బ్లౌజ్ అప్పుడే ఇంకో మోడల్ కొత్తది రావడం అనేది జరుగుతుంది కదా. అలా దీంట్లో ఏం లేదు, కంటిన్యూ వర్క్. ఇది తగ్గడం లేదు. ఏ ఫంక్షన్కైనా, ఏ గృహప్రవేశానికి, దేనికైనా, చిన్న చిన్న బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి, మనము దేనికైనా కొంచెం మనం శారీని హైలైట్ చేయాలంటే ఈ వర్క్ ఖచ్చితంగా వేయించుకుంటారు. చాలామంది అందరూ వేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ వర్క్ అనేది నడుస్తూనే ఉంది, పడిపోయింది అయితే లేదు ఈ వర్క్. ఇది నేర్చుకొని స్టిచ్చింగ్ చేతిలో ఉన్న వాళ్ళు ఈ వర్క్ నేర్చుకొని మనము పెట్టుకోవడం వల్ల మన బిజినెస్ అనేది ఇంకా ముందుకు నడుస్తూనే ఉంటుంది. జీవితాంతం లైఫ్ లాంగ్ బిజినెస్ ఇది. సపోర్టింగ్ అనేది ఉంటే మనం బాగా చేసుకోవచ్చు. కొంచెం సిటీలో ఉండి పల్లెల్లో ఉన్నా కూడా నడుస్తుంది. మనం మన కాంటాక్ట్స్ని బట్టి ఇది నడుస్తూ ఉంటుంది. పల్లెల్లో ఉన్నా కూడా బాగా నడుస్తుంది.
ఈ వర్క్ అయితే ఇప్పటికీ ఇంకా హెవీగానే వర్క్స్ వేస్తున్నారు, కానీ దీంట్లో పడిపోయింది అయితే లేదు. మీకు తెలిసి ఉంటుంది ఈ వర్క్ వాల్యూ ఏమనేది. ఇది నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ లేడీస్కి. అలాగే మిషన్ కుట్టు నేర్చుకోవడము, శారీ కుచ్చులు నేర్చుకోవడము, మగ్గం వర్క్ కుచ్చులు నేర్చుకోవడం వల్ల మనకు పెళ్ళిళ్ళకి అనేది ప్యాకేజ్ అని, దీంట్లో కూడా పెళ్ళిళ్ళకి మనం ప్యాకేజ్ అని అంటారు, తీసుకోవచ్చు. ఎందుకంటే 5-7 శారీస్ వస్తాయి ఒక పెళ్ళి కూతురికి. మొత్తం టోటల్ మనమే తీసుకోవచ్చు అనమాట. కుచ్చుళ్ళు, బ్లౌజ్ స్టిచ్చింగ్ టోటల్ మనమే, ఇంకా అన్నీ బొటిక్ అంటే అదే కదా, అన్నీ మనమే మోడల్ చేసి ఇవ్వడం అనమాట. సెట్ చేసి మనమే, వాళ్ళు డిజైన్స్ చూసి చేస్తారు, మనం సెట్ చేసి ఇవ్వాలి నీట్గా. స్టిచ్చింగ్ నీట్గా చూసి అన్నీ స్టిచ్చింగ్ చూసి ఇవ్వాలన్నమాట. మనం ఇంత అమౌంట్ అని మనం తీసుకోవచ్చు. ఇది భలే ఉంటుంది, ఇది వర్క్ బాగా ఉంటుంది. ఈ వర్క్ అనేది హీరింగ్ బోన్ వర్క్ అనేది అర్థమైంది అనుకుంటానమ్మా. నచ్చింటే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా సోమేశ్వర్ మగ్గం వర్క్ ఛానల్ని ముందుకు నడిపించండి. మీ లైక్స్ ద్వారా, మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ద్వారా నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకేనా? నాకు మాటలు మాట్లాడడానికి ఇంకా కొత్త కదా, కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా మాట్లాడడము. చెప్పంగా నాకు అలవాటు అవుతుంది కదా మీకు, అలా ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి, ఇంకా కొత్తగా ఏం చూపించాలి అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అనేది ముందుగా మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీకు నచ్చింటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి మా. ఈరోజుకైతే ఈ హీరింగ్ బోన్ వర్క్ అనేది నేర్చుకున్నాం అన్నమాట. ఇది 6th 10th 11 11 ఈ మోడల్ వచ్చేసి మనకు ఎక్కడ రాసుకుందాం, దీని మిడిల్లోనే రాసుకుందాం. ఓకేనా? ఈ 2 మిడిల్లో రాసుకుందాం. చూడండి, 11th హీరింగ్ హీరింగ్ బోన్ వర్క్. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకేమా? షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నా ఛానల్ని లైక్ చేసి ముందుకు నడిపించండి. అలాగనే నేను షార్ట్స్లో మీకు రెమెడీస్ అనేది పెడుతున్నా, అవి చేసుకోండి మా. మీకు మంచిగా ఉంటుంది వెల్త్ పరంగా, మనకు అమౌంట్ రావడానికి. మన ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న వస్తువులే, పూజ గదిలో వంటగదిలో ఉన్న వస్తువులతోటి నేను రెమెడీస్ అనేది చెప్తుంటాను. అది కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే, అవి చేసుకోండి మా, మీకు మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే, బాయ్ మా, బాయ్.